అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క రైతు భరోసా, రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి నిధులన్నీ కూడా విడుదల చేసింది గదా! అయితే ఇక్కడ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా జమ కాలేదండి. సో, కొంతమందికి మాత్రమే జమ అయ్యాయి. సో, మిగిలిన వారికి ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో, వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. అయితే ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి, అలాగే మిగిలిన వారికి ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. అయితే ఎప్పుడు విడుదల చేస్తుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఇప్పటికే మనకి గతంలో కంటే ప్రభుత్వం నిధులు ఆల్రెడీ పెంచింది కదా! అయితే ఇప్పుడు ఇక్కడ పెంచినా గానీ ఎవరికైతే జమ కాలేదో వారికైతే మరొక శుభవార్త చెప్పబోతుందనమాట. అది ఏంటంటే మనకి ప్రస్తుతం ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను జనవరి 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగింది గదా! అయితే ప్రస్తుతం వాటికి సంబంధించి గాను 4 ఎకరాల లోపు ఉన్న వారికైతే జమ చేయనుందండి. అంటే జమ చేసిందనమాట. అయితే ప్రస్తుతం మనకి ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం 10 ఎకరాల లోపు చేస్తామని చెప్పేసి అన్నారు కదా! సో, 4-10 ఎకరాల వరకు ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరూ ఎదురు చూస్తున్నారు. సో, ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే సాగు భూమి కలిగి చేసిన వారు ఎవరైతే ఉన్నారో సో, వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, దీనికి సంబంధించి కానీ అర్హతలు అందరిని గుర్తించి మనకు త్వరలోనే ఈ యొక్క నిధులన్నీ కూడా కేటాయించి విడుదల చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.